పరిస్థితులు, కొంతమంది ప్రజలు కొన్ని విషయాలను గురించి మనలను రెచ్చగొట్టినప్పుడు మనం ఏ విధంగా స్పందిస్తాము? పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, స్నేహితులారా, క్రీస్తు ప్రశస్త నామంలో మీకందరికీ శుభాభివందనాలను తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తు సువిశేష సౌరభాలు అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఆత్మదీపం టీవీ తరపున మిమ్మందరినీ సాదరముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియమైన స్నేహితులారా, నూతన నిబంధననంతటిని కూడా నిశితంగా పరిశీలించినప్పుడు యేసు ప్రభు ఒక కరుణా హృదయుడుగా, ఆదరణకర్తగా, ప్రేమమూర్తిగా మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. ఆయన తన కరుణను చూపిస్తున్నాడు. తన ఆదరణను, తన యొక్క ఆదరణతో కూడినటువంటి స్వభావాన్ని అనేకమైనటువంటి గురుతులు, సంజ్ఞల ద్వారా, ఆశ్చర్య కార్యాల ద్వారా, అద్భుతాల ద్వారా, స్వస్థతల ద్వారా ఆవిష్కరిస్తూ ఉన్నాడు. కానీ ఈనాటి సువిశేష భాగాన్ని మనము గమనించినట్లయితే ఒక ప్రత్యేకమైనటువంటి యేసు ప్రభుని మనం దర్శిస్తూ ఉన్నాం. తనను అనేకమైనటువంటి ప్రశ్నలతో కుట్రపూరితంగా ప్రశ్నిస్తున్నటువంటి వారిని ఆయన ఏమాత్రం పట్టించుకోనటువంటి వాడిగా, లెక్క చేయనటువంటి వాడిగా, వారు గుర్తుల కోసం, సంజ్ఞల కోసం, ఆశ్చర్య కార్యాల కోసం అడుగుతూ ఉంటే వాటిని నిర్ద్వందంగా తిరస్కరిస్తూ ఉన్నాడు. అలాంటి పరిస్థితిలో మనం ఉంటే మనం ఏ విధంగా స్పందిస్తాం? మనము కూడా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎందుకు ఈ యేసు ప్రభు ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు అని ఆశ్చర్యం వేస్తుంది. ఆయన ఏదో ఒకటి గుర్తు చేసి చూపించి ఇలాంటి సంకట పరిస్థితి నుంచి బయటపడవచ్చు కదా అని ఆశ్చర్యపోవచ్చు మనం కూడా. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, సమాధానం మాత్రం చాలా సులభమైనటువంటిది, పరిగణలోనికి తీసుకోనటువంటిది, కష్టతరము కానటువంటిది సమాధానం. ఆ ప్రజలకు విశ్వాసం లేదు ప్రభుని యందు. ప్రభు చేసినటువంటి అనేకమైనటువంటి, చూపించినటువంటి అనేకమైనటువంటి గురుతులు వాళ్ళు ఎరగక కాదు, ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు తెలియక కాదు ఈ విధంగా మళ్ళీ గుర్తు చూపించమని, అద్భుతాలు చేయమని ఆయనను అడుగుతుంది. ఎందుకంటే వాళ్ళు యేసు ప్రభుతో ఉన్నారు అనేక సందర్భాల్లో, కానీ వాళ్ళకి విశ్వాసం లేదు ఆయన ఎడల. అందుకనే వాళ్ళు అనేకమైనటువంటి గుర్తుల కోసం, ఆశ్చర్య కార్యాల కోసం మళ్ళీ అద్భుతాలు మా ముందు చేయని అడగటం ప్రారంభించారు. ప్రియమైన స్నేహితులారా, మనందరం కూడా ఈ సందర్భంగా 2 విషయాలను జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మొదటిది, మన యొక్క విశ్వాసం ఎలా ఉంది? మన విశ్వాసం దేని మీద ఆధారపడి ఉన్నది? నిజమైన సత్యం మీద మన విశ్వాసం ఆధారపడి ఉన్నదా? మార్పు లేనటువంటి సత్యం, అదే క్రీస్తు అనేటువంటి సత్యం మీద మన విశ్వాసం ఆధారపడి ఉన్నదా? సత్యానికి సాక్ష్యం ఇవ్వవచ్చినటువంటి ప్రభువు మీద ఆధారపడి ఉన్నదా? లేకపోతే మన ముందు చోటు చేసుకుంటున్నటువంటి అనేకమైనటువంటి సంఘటనల మీద, సంజ్ఞల మీద, గురుతుల మీద, ఆశ్చర్య కార్యాల మీద, అద్భుతాల మీద ఆధారపడి ఉన్నదా? ఈరోజు జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఇక రెండవది, కొన్ని పరిస్థితులు, కొంతమంది ప్రజలు కొన్ని విషయాల కోసం మనలను రెచ్చగొట్టి ఏ విధంగా స్పందిస్తామని వారు ఎదురు చూస్తున్నప్పుడు మనం ఏ విధంగా
అలాంటి పరిస్థితులకు, అలాంటి ప్రజలకు మనం స్పందిస్తాం? ఎందుకంటే ఈనాటి సువిశేషాన్ని మనం చూసినట్లయితే యేసు ప్రభు ఈ విధంగా కొన్ని పరిస్థితులు, కొంతమంది ప్రజలు ఆయన రెచ్చగొడుతున్నప్పుడు ఆయన ఏ విధంగానూ స్పందించటం లేదు. వాళ్ళు అడిగినటువంటి దానికి దేనికి కూడా ఆయన స్పందించినట్లుగా మనకు ఈరోజు ప్రభు కనిపించటం లేదు. ఆయన మౌన ముద్రలో ఉన్నాడు, దృఢమైనటువంటి చిత్తము కలిగి ఉన్నాడు, చలించనటువంటి మనస్కుడై కనబడుతూ ఉన్నాడు. అందుకనే ఏ విధమైనటువంటి గుర్తు ఆయన వారికి చూపించడానికి సిద్ధంగా లేడు. ఇలాంటి ప్రభువుతో, ఇలాంటి పరిస్థితిలో ఉన్న ప్రభువుకి మనం ఏ విధంగా స్పందిస్తాం? మనము కొన్ని సిద్ధాంతాలతో, కొన్ని ఆలోచనలతో, కొన్ని కపటోపాయం కలిగినటువంటి, కుట్రతో కూడినటువంటి సిద్ధాంతాలతో వచ్చి మనలను కూడా మన విశ్వాసం మీద ప్రశ్నలు వేస్తే మనం ఎలా స్పందిస్తాం? మన విశ్వాసం నుంచి వెనకకు వెళతామా? లేకపోతే మనం నమ్మినటువంటి దానికి కట్టుబడి ఉంటామా? మనము మన విశ్వాసం ఎడల నిందితులముగా నిలబడతామా? నిందారహితులంగా మన విశ్వాసానికి సాక్షిభూతులంగా జీవిస్తామా? మనం ప్రభువుతో ఈ విధంగా ఉండాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనందరం కూడా ప్రభుని ఎడల చలించనటువంటి విశ్వాసంతో ఆయనతో మనం ఉండాలని, అలా ఉంటామని కూడా ఈనాడు మన సువిశేషం మనల్ని బలపరుస్తూ ఉంది. ప్రియమైన స్నేహితులారా, ఈనాటి సువిశేషం లూకా సువార్త 11వ అధ్యాయము 29వ వచనం నుండి 32వ వచనం వరకు మనం చూసినట్లయితే మన యొక్క విశ్వాసములో మనము దృఢమైన వైఖరి కలిగి జీవించాలి అని మనలను ఈరోజు ఈ సువిశేషం ఆహ్వానిస్తూ ఉంది. ఎందుకంటే మన విశ్వాసం నుంచి ఒకరోజు ముగిసే సమయానికి మనం వెనకకు వెళితే, వెనకంజ వేస్తే, ఆ తరువాత మనము కూడా తీర్పుకు నిలబడాలి. విశ్వాసము కలిగి ఉన్న ప్రజలు, ప్రభుని ఎడల నమ్మకం కలిగి ఉన్న ప్రజలు, ప్రభు చేసినటువంటి మహాకార్యాలను కళ్ళారా చూసి ఆయన ఎడల చలించని విశ్వాసం కలిగినటువంటి ప్రజలు మనలను ఖండించే పరిస్థితిలో మనం ఉంటాం. అదే ఈనాడు సువిశేషంలో మనం చూస్తే దక్షిణ దేశపు రాణి ఏ విధంగా ఖండిస్తుందని ప్రభు చెప్పాడు, ఆ విధంగా మనలను, వాళ్ళ విశ్వాసంలో బలపడినటువంటి ప్రజలు మన విశ్వాసం నుంచి వెనకకు వెళితే మనల్ని వాళ్ళే ఖండిస్తారు, నిందలు మన మీద వేస్తారు, నిందితులుగా మనలను చులకనగా చూస్తారు. ఈ ఆగమన కాలం ఇలాంటి పరిస్థితిలో గనక మనం ఉంటే మనలను పశ్చాత్తాపడమని, నినవే ప్రజలలాగా ప్రభువు యొక్క వాక్కు వినబడినప్పుడు, ప్రభువు వాక్కు ప్రవక్త చేత పంపించబడినప్పుడు, ప్రకటించబడినప్పుడు ఏ విధంగా వాళ్ళు పశ్చాత్తాపడ్డారో, దేవుని వాక్కును నమ్మి విభూదిని పూసుకొని గోనె ధరించి పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేసి ప్రభువు దీవెనలను పొందుకున్నారు, క్షమాపణను పొందుకున్నారు. ఆ విధంగా మనం కూడా ఉండాలని ఈనాడు సువిశేషం మనల్ని ఆహ్వానిస్తూ ఉంది. అందుకని ఈరోజు దేవుణ్ణి అడుగుదాం, మనకు కూడా నినవే ప్రజల లాంటి విశ్వాసాన్ని మనకు దయచేయమని, యోనా ప్రవక్త ప్రకటించినటువంటి వాక్కు ఎడల మన విశ్వాసం కలిగి ఉండేలాగా సహాయం చేయమని దేవుణ్ణి అడుగుదాం. మన యొక్క విశ్వాసాన్ని అపోస్తలులు ఏ విధంగా తమ విశ్వాసాన్ని పెంపొందించమని, అభివృద్ధిపరచమని అడిగారో, మనం కూడా ప్రభుని ఆ విధంగా మన విశ్వాసాన్ని పెంపొందించమని, అభివృద్ధి చేయమని అడుగుదాం, ప్రార్థిస్తాం. ఈ విధంగా ఆయన యందు ఎల్లప్పుడూ నమ్మకం కలిగి, విశ్వాసం కలిగి ఉండాలి. అలా ఉండాలి అంటే ఆయన యొక్క దేవుని కృపయందు మనం నిలకడగా ఉండాలి అంటే ప్రభు మనందరినీ ఆ విధంగా దీవించమని మనం అడుగుదాం. మరియు
ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి మనము ప్రయాణం చేస్తున్నటువంటి తపస్సు కాలం మనలను ఆహ్వానించినటువంటి విధంగా మనము ప్రభుని సన్నిహితంగా ప్రేమించుదాం. ఆయనతో మనం కలిసి అడుగులు వేద్దాం. ఆయన చేత, ఆయన ప్రేమలో మనం ఓలలాడేలాగా మనము ముందుకు సాగుదాం. కాబట్టి అవసరంలో ఉన్నటువంటి వారికి, విశ్వాసంలో వెనకడుగు వేస్తున్నటువంటి వారికి మన వంతుగా ఉదారంగా సహాయం చేసేలాగా మనకు మనంగా ముందుకు వెళ్ళి అలాంటి వారికి సహాయం చేద్దాం. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. ఏలిన వారు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ దీవించి కాపాడునుగాక. ఆమేన్.